కాకినాడ జిల్లాలో పోలీసులు భారీ గంజాయి రవాణాను భగ్నం చేశారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీలో ట్రాక్టర్లో రహస్యంగా తరలిస్తున్న 52.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా ట్రాక్టర్తో పాటు వ్యవసాయ యంత్రాన్ని కూడా సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, యంత్రం మొత్తం విలువ సుమారు 23.87 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రహిత సబ్ డివిజన్గా ఉండాలని ప్రతిరోజు ఎస్పీ గారు మాకు సూచనలు ఇవ్వడం, దానిపై ప్రతి పోలీస్ స్టేషన్లో మా సబ్ డివిజన్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొదలు అందరూ దీనిపై మెగా పెంచర్ అంటే హైవే స్టెచ్ ఉండడం వల్ల ఈ హైవేపై అంతరాష్ట్రం నుండి ఏజెన్సీ నుండి ఈ గాంజా అక్రమ రవాణా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న తలంతో మేము పీరియాడికల్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. హైవే 9 దగ్గర అవనే అన్నవరం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐలు వారి సిబ్బందితో ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 6/7/2026 కిర్లంపూడి ఎస్ఐ గారు, జగ్గంపేట సిఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వెహికల్ అంటే ఒక ట్రాక్టర్, అది ఎండుగడ్డిని రోల్ చేసే మిషన్ వెనకాల పెట్టారు. ఎందుకో దాని మీద అతను బండి ఆపి అక్కడ మమ్మల్ని పోలీసులను చూసి అది ముందుకి వెళ్ళడానికి అతను ఆలోచిస్తున్నాడు. దాని మీద అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించడము, ఆ వెహికల్ ని చెక్ చేసి వెనకాలన్నటువంటి కోత మిషన్, అది గడ్డి రోలింగ్ మిషన్ చెక్ చేస్తే అందులో 25 ఇలాంటి ప్యాకెట్స్ గంజా, ఈచ్ క్యారేజ్ 2 kgs టోటల్గా 52 kgs గంజా ఆ మిషన్లో